హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా కోడలు శ్రీమంతము. నేను, మా క్యూట్ అమ్మ, మా అక్క, మా చెల్లి నలుగురం కలిసి మంగళగౌరికి వెళ్ళి శారీని అయితే తీసుకొని వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత పూరీలు, మురుకులు, గజ్జలు, కారపప్పలు, కారం పూరీలు అనేసి చేసుకొని తీసుకెళ్ళినాము. మేము పండ్లు తీసుకెళ్దాం అనుకున్నాం. కాకపోతే మా అత్తమ్మ అస్సలు ఊరుకోకుంటే నైట్ లేట్ అయినా కానీ ఇవైతే వేసేసినాం. మురుకులు అయితే బెచ్చ చేసినాయి. నైట్ అక్క మార్కెట్ నుంచి పూలు పంపిస్తే 11 అయింది. అల్లుకునే సకల్లా ఆతృ తాగలేక ఆటో బుక్ చేసుకొని మరీ వెళ్ళినాం. మేము వెళ్ళి 10 మినిట్స్ కాకముందుకే మా ఆయన బావ ఇద్దరు వచ్చేసారు. కిందనే అక్క బాగుంటే పలకరించి వచ్చేసినాం. అక్క వాళ్ళు వంట చేపిస్తారు. చికెను, మటను, తలకాయ, బోటి అవన్నీ చేపించకల్లా చేపిస్తారు కింద. మేము పైకి వచ్చేసకల్లా మా కన్నయ్య ఎంత ముద్దు ఉండు. కన్నయ్యలా అంటే కృష్ణుడు వస్తారు మా ఇంట్లోకి. మా కోడలమ్మని అయితే రెడీ అయిపోయింది. వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళ యారాల వాళ్ళు. మా ఆడపడుచు వెనక వస్తుంది అనేసి అన్నారు. కారు కొంచెం లేట్ అయిందంట. వీళ్ళు రమ్మంటే నేను వెళ్ళలేదు, వీడియో చేద్దాం అనేసి ఉంటే నన్ను ఎక్కిరిస్తుంది. అంతకుముందు రోజే శుక్రవారం రోజే మేము వెళ్ళి మురుకులు కారపప్పలేమో అనితత్తమ్మ చేసింది. గర్జలు పూరీలు మేము చేసి వచ్చేసినాం. అక్కడి నుంచి ఇలా వచ్చేటోళ్ళం కానీ కాకపోతే ఇక మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి ఇలా రావాలి ఎందుకు డబ్బాలు అనేసి డైరెక్ట్ ఇక్కడి నుంచి వచ్చేసినాం. మా అక్క ఏం చేసింది, ఏమైనా తీసుకొద్దామని వెళ్ళింది కిందికి అనవసరంగా. ఆడ ఏం లేవు, ఖాళీగా వచ్చింది. మా ఆయన ఎన్నైతే మా పెద్దలు తీస్తున్నాడు వాళ్ళిండు. ఈయన మా చిన్నల్లుడు, మా అక్క, మా బావ, మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళ చిన్నత్త మట్టెలు అయితే పెట్టేసారు. శ్రీమంతానికి మట్టెలు పెడతారంట. ఆయన ఆ పనింది వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పెట్టడమే. ఈమెనైతే కళావత్తవ్వ మస్తు మంచిగా మాట్లాడుతుంది. మా ఆడపడుచు కొత్తున్నప్పుడు కూడా మస్తు వెళ్ళి సపోర్ట్ చేస్తుంది. ఆదైనా బాధైనా చెప్పుకుంటారు కళావత్తవ్వతోటి. మా కొడుకు అయితే బట్టలు పెట్టేసారు. ఆ క్లిప్ తీయలేకపోయినా మేము తీసుకెళ్ళి అయితే మా అక్క పట్టుకుంది, వీడియో చేసినాం. నా వీడియో తీయమంటే ఆమెకు తీయనికి రాలేదు, నా వీడియో బెచ్చ చేసింది. అయితే నేను అనుకొని మళ్ళీ తీసుకున్న తర్వాత మేమైతే బొట్టు పెట్టి గంధం కూడా పెట్టేసినాం. మామే వచ్చి టవల్ కట్టిండు మా కొడుకు. మేమైతే బట్టలు పెట్టేసినాం. ఇందులో మా చెల్లి మిస్ అయిపోయింది. ఎందుకంటే అన్నీ మనకు అనుకూలంగా ఉండలేవు కదా. అనుకూలంగా ఉంటే ఆ దేవుణ్ణి మనం ఎందుకు మొక్కుతాం. అందుకొరకే కొన్ని అట్లా మిస్ చేస్తాడు. మా ఫ్యామిలీ ఫోటోని అయితే దిగేసినాం. మా ఫ్యామిలీలో మా చిన్న ఫ్యామిలీ మిస్ అయింది. మా లక్కమ్మ మిస్ అయింది. వాళ్ళకి ఎక్కడ వెళ్ళిందేమో నన్ను దింపలేదు అన్నది. వీడియో ఫస్ట్ మేము వడి నింపేటప్పుడే మురుకులు పూరీలు నింపలే అనేసి మా ఫొటోస్ కూడా సరిగా దిగక ముందుకే మళ్ళీ వాళ్ళు వచ్చి స్వీట్ అవన్నీ తినిపించాలి అనేసి అన్నారు. సర్లే అనేసి ఎవరిని ఏం నారాజ్ చేయొద్దు అనేసి నేను తర్వాత అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ అంతా దింపేసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ వీడియో కోసం వీడియోని అయితే చేసుకున్నా. మా కోడలు ఎక్స్ప్రెషన్ చూడు, మస్తు నాకైతే మస్తు సపోర్ట్ చేస్తుంది అన్ని విషయాలల్లో. అవును, కోడలనల్లో చెల్లెనల్లో ఇంకా ఏమన్నా తక్కువే. మా చెల్లంతా మా కోడలు కూడా అంతే, మా కూతురు ఎంత నా కోడలు కూడా అంతే. కూతురు కోడలు సేమ్ సమానమే. వీళ్ళు అయితే ఇప్పటివరకు ఈ ఫ్యామిలీ ఆయన అవుతారు. తల్లి కూతురుల ప్రేమ కూడా అట్లనే అత్త కోడల ప్రేమ కూడా. వీళ్ళైతే మా ఇంటి ఆడపడుచులు, అనిముత్యాలు, సపర దీపాలు, ప్రతి ఒక్కటి ఏమని మెన్షన్ చేయలేము. వీళ్ళిద్దరైతే మా ఇంటి ఆడపడుచులు, అత్త కోడలు, మేన కోడలు, అత్త. నేనైతే నేను మా కోడలు, నా కూతురు ఎంతనో నా కోడలు కూడా అంతే నాకు. మేమైతే ఫొటోస్ ఏమైనా సునీతక్క, మా యారాన్లు, మా అక్కయ్యలు ఎంత ఫ్రీగా ఉంటారో ఈమె కూడా మొత్తం అంత ఫ్రీగా ఉంటుంది. ఇదైతే మొత్తం గ్రూప్ ఫోటో. లాస్ట్ స్టిల్ అయితే బాగా చెప్పేసినాం. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది